హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి కేంద్ర మంత్రివర్గం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది సెంట్రల్ లెవెల్లో అయినా స్టేట్ లెవెల్లో అయినా జరిగేటువంటి పోటీ పరీక్షల్లో ఈ యొక్క టాపిక్ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సెంట్రల్ లెవెల్లో అయితే ఈ యొక్క టాపిక్ నుంచి తప్పనిసరిగా ప్రశ్న రావడం జరుగుతుంది. ఎందుకంటే నిత్యం కూడా వార్తల్లో ఎవరో ఒక కేంద్ర మంత్రి గురించి మనం న్యూస్ పేపర్లో చూస్తుంటాం. కాబట్టి వారికి శాఖకు సంబంధించి ఆ మంత్రి ఎవరు అని కూడా డైరెక్ట్గా ప్రశ్న అడగడవచ్చు. గతంలో కూడా ఇలాంటి ప్రశ్నలు రావడం జరిగింది. కాబట్టి 2024 నాటికి వివిధ మంత్రులు వారి యొక్క శాఖల గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా మొదటగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉండడం జరిగింది. అతని నేతృత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారి యొక్క శాఖ వచ్చేసి రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అమిత్ షా గారు హోం వ్యవహారాల మంత్రిగా మరియు మరొక శాఖ అయినటువంటి సహకార మంత్రి యొక్క బాధ్యతలని నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలోనే తొలి సహకార శాఖ మంత్రి ఎవరు అంటే అది అమిత్ షా అని గుర్తుంచుకోండి. మరొకరు నితిన్ జయరాం గడ్కరీ. ఇతడు ఏ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నాడు అంటే రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా నిర్మలా సీతారామన్, ఈమె కూడా 2 శాఖలని నిర్వహించడం జరుగుతుందండి. ఒకటి వచ్చేసి ఆర్థిక శాఖ మంత్రిగా, మరొక శాఖ వచ్చేసి కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రివర్యంగా బాధ్యతలని నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. నిర్మలా సీతారామన్ అంటే మనకు గుర్తుకు రావాల్సిన శాఖ ఆర్థిక శాఖ అని గుర్తుంచుకోండి. ఇక మరొక వ్యక్తి వచ్చేసి నరేంద్ర సింగ్ తోమర్. ఈ యొక్క నరేంద్ర సింగ్ తోమర్ గారు ఏ శాఖను వ్యవహరిస్తున్నాడంటే వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిగా బాధ్యతలని నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్ సుబ్రహ్మణ్య జయశంకర్ గారు, ఇతను ప్రస్తుతం కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ అర్జున్ ముండా గారు ఏ శాఖ అంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖని నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా స్మృతి జుబిన్ ఇరానీ, ఈమె కూడా 2 రకాల శాఖలని నిర్వర్తించడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మహిళా మరియు శిశు అభివృద్ధి సంక్షేమ శాఖని, అదేవిధంగా మైనార్టీ వ్యవహారాల శాఖని కూడా నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి స్మృతి ఇరానీ అంటే ఈ యొక్క 2 శాఖలనైతే గుర్తుంచుకోండి. మరొకరు ధర్మేంద్ర ప్రధాన్, ఇతడు కూడా 2 శాఖలని నిర్వర్తించడం జరుగుతుంది. ఒకటి విద్యా మంత్రిత్వ శాఖని, మరొకటి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిగా బాధ్యతలని నిర్వర్తించడం జరుగుతుంది. మరొక మంత్రి చూసుకున్నట్లయితే ప్రహ్లాద్ జోషి. ఈ ప్రహ్లాద్ జోషి కూడా 3 రకాల మంత్రిత్వ బాధ్యతలని నిర్వర్తించడం జరుగుతుంది. ఒకటి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా, మరొకటి బొగ్గు గనుల మంత్రిగా, సెకండ్ది బొగ్గు మంత్రిగా, మూడవది గనుల మంత్రిగా. ఈ 3 శాఖలని కూడా నిర్వర్తించే పర్సన్ వచ్చేసి ప్రహ్లాద్ జోషి అని గుర్తుంచుకోండి. ఇక మరొక వ్యక్తి నారాయణ్ తాతూ రానే. ఈ నారాయణ్ టాటూ రానే అనేటువంటి వ్యక్తి కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. మరొక వ్యక్తి సర్బానంద సోనోవాల్. ఈ యొక్క సర్బానంద సోనోవాల్ అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. గతంలో అస్సాం ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఆయుష్ శాఖ మంత్రిగా బాధ్యతలని నిర్వర్తించడం జరుగుతుంది. ఇది కూడా కొత్త శాఖ అండి, దీన్ని గుర్తుంచుకోండి. ఆయుష్ శాఖ మంత్రి అంటే మనకి సర్బానంద్ సోనోవాల్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇతడు ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించడం జరుగుతుంది.
మరొక వ్యక్తి డాక్టర్ వీరేంద్ర కుమార్. ఈ యొక్క వీరేంద్ర కుమార్ వచ్చేసి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ బాధ్యతలని నిర్వర్తించడం జరుగుతుంది. మరొక వ్యక్తి గిరిరాజ్ సింగ్. ఈ యొక్క గిరిరాజ్ సింగ్ వచ్చేసి గ్రామీణాభివృద్ధి శాఖను మరియు మరొక శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ శాఖను, ఈ యొక్క 2 శాఖల బాధ్యతలని గిరిరాజ్ సింగ్ గారు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అండి, జ్యోతిరాదిత్య సింధియా. ఇతడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతడు పౌర విమానయానం అనేటువంటి శాఖని, అదేవిధంగా ఉక్కు మంత్రిత్వ శాఖని నిర్వర్తించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. జ్యోతిరాదిత్య సింధియా అంటే ఒకటి పౌర విమానయానం, రెండవది ఉక్కు మంత్రిత్వ శాఖ. మరొకరు అశ్విని వైష్ణవ్. ఈ యొక్క అశ్విని వైష్ణవ్ గారు 3 శాఖలకి సంబంధించి మంత్రిత్వ బాధ్యతలను అయితే నిర్వర్తించడం జరుగుతుంది. ఒక శాఖ వచ్చేసి రైల్వే మంత్రిగా, మరొకటి వచ్చేసి కమ్యూనికేషన్ మంత్రిగా, మరొకటి వచ్చేసి ఎలక్ట్రానిక్ మరియు సమాచార ప్రసార మాధ్యమాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలని నిర్వర్తించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. మనందరికీ తెలిసింది రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అని తెలుసు, కానీ మిగతా 2 శాఖల గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పతి కుమార్ పరాస్. ఇతడు ఫుడ్ ప్రాసెసింగ్ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలని నిర్వర్తించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి మంత్రివర్గం గురించి. మరొక శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ గారు జల్ శక్తి మంత్రిగా బాధ్యతలని నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా కిరణ్ రిజిజు. ఈ కిరణ్ రిజిజు అనేది భూగర్భ గనుల శాఖని నిర్వర్తించడం జరిగింది. అంటే ఎర్త్ సైన్సెస్ అనేటువంటి శాఖని ఎవరు నిర్వర్తిస్తున్నారు అంటే కిరణ్ రిజిజు. గతంలో ఇతడు న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. మరొకరు రాజ్ కుమార్ సింగ్. ఈ యొక్క రాజ్ కుమార్ సింగ్ గారు విద్యుత్ మంత్రిగా మరియు కొత్త మరియు పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్ కుమార్ సింగ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ తదుపరి హర్దీప్ సింగ్ పూరి. చాలా ఇంపార్టెంట్ అండి. హర్దీప్ సింగ్ పూరి కేంద్ర పెట్రోలియం మరియు సహజ వనరుల మంత్రిగా మరియు అదేవిధంగా మరొక శాఖ అయినటువంటి గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించడం జరుగుతుంది. మరొక వ్యక్తి అండి మన్సుఖ్ మాండవీయ. కరోనా టైంలో ఇతని గురించి మనం ప్రముఖంగా వార్తల్లో చూసాం. కాబట్టి ఇతని శాఖ ఏంటి అంటే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా భూపేందర్ యాదవ్. ఇతడు వచ్చేసి పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల గురించి ఈ యొక్క శాఖను నిర్వర్తించడం జరుగుతుంది. అతడితో పాటు అతడు మరొక శాఖను కూడా నిర్వర్తించడం జరిగిందండి. అదే అండి కార్మిక మరియు ఉపాధి శాఖ. కాబట్టి భూపేందర్ యాదవ్ అంటే మనకు గుర్తుకు రావాల్సినవి 2 శాఖలు. ఒకటి పర్యావరణం శాఖ, రెండవది కార్మిక ఉపాధి శాఖ అని గుర్తుంచుకోండి. మరొకటండి మహేంద్రనాథ్ పాండే. ఈ యొక్క మహేంద్రనాథ్ పాండే వచ్చేసి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలని నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా పురుషోత్తం రూపాల అనేటువంటి వ్యక్తి మత్స్య పరిశ్రమ, అదేవిధంగా పశుసంవర్ధక పాడి శాఖని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ వాసి జి కిషన్ రెడ్డి గారు సాంస్కృతిక మంత్రిత్వ శాఖని, అదేవిధంగా పర్యాటక శాఖని, అదేవిధంగా ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖని, ఈ 3 శాఖలకు సంబంధించిన బాధ్యతలని జి కిషన్ రెడ్డి గారు నిర్వహించడం జరుగుతుంది. మరొకరండి అనురాగ్ సింగ్ ఠాకూర్. ఈ యొక్క అనురాగ్ సింగ్ ఠాకూర్ వచ్చేసి సమాచార మరియు ప్రసార శాఖని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా యువజన వ్యవహారాల
క్రీడా శాఖ మంత్రి వర్యులుగా కూడా తన యొక్క బాధ్యతలని నిర్వహించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. అనురాగ్ ఠాకూర్ అంటే ఒకటి సమాచార ప్రసార, మరొకటి యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది మంత్రులు స్వతంత్ర హోదాను కలిగిన వారు ఉండడం జరిగింది. అందులో భాగంగా ఒకరు వచ్చేసి రావ్ ఇంద్రజిత్ సింగ్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇతను. ఎందుకంటే ఇతడు ప్రణాళిక మంత్రిత్వ శాఖని, అదేవిధంగా స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖని కూడా ఈ యొక్క 2 శాఖల బాధ్యతలను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రావ్ ఇంద్రజిత్ సింగ్ అంటే ఒకటి స్టాటిస్టిక్స్ అని గుర్తుంచుకోండి, రెండవది ప్రణాళిక శాఖ అని గుర్తుంచుకోండి. మరొకటి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు 2 శాఖలను నిర్వహించడం జరుగుతుందండి. ఒకటి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖని, అదేవిధంగా డాక్టర్ జితేంద్ర సింగ్ గారు కేవలం ఒక శాఖను మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. అది ఏం శాఖ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అని గుర్తుంచుకోండి. మరొకరండి అర్జున్ రామ్ మేఘవాల్. ఇతడు ప్రస్తుత న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలని నిర్వహించడం జరిగిందండి. ఈ 41 మంది కేంద్ర మంత్రుల గురించి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది సెంట్రల్ లెవెల్లో అయితే తప్పనిసరిగా ఈ మంత్రిత్వ శాఖ గురించి అడగడం జరుగుతుంది. కాబట్టి వీరి యొక్క శాఖను మరియు వారి యొక్క పేర్లను అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.